బీపీ, షుగర్, థైరాయిడ్, ఒబేసిటీ, హార్మోన్ సమస్యలని మందులు లేకుండా నేచర్ మంత్ర ఫుడ్ తో రివర్స్ చేసుకోండి. కూర్చోండి కమిషనర్ గారు. ఏంటి సంగతులు? సార్, సీఎం గారితో రికమెండ్ చేసి నాకు ఈ పోస్ట్ ఇప్పించారు. చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్స్ తర్వాత మాకు ఫేవర్గా ఉంటారుగా. తప్పకుండా సార్. ఏం చేయాలో చెప్పండి. కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మీడియాని పిలిచి చెప్తారు కదా 2 ఎన్కౌంటర్లు చేస్తామని. దానికంటే ముందు సిటీలో వ్యభిచారాన్ని అరికట్టండి. సార్, మొదలు పెట్టండి. ఎలా చేయాలో నేను చెబుతాను. నీ సిన్సియారిటీ గురించి నాకు బాగా తెలుసు సీతారాం. ఇది ఒక ముఖ్యమైన అసైన్మెంట్, అందుకే నీకు అప్పగిస్తున్నాను. సార్, ఇప్పుడు సిటీలో ఉన్న సమస్యలన్నింటిలోకి ప్రధానమైంది వ్యభిచారం. ఇది హై లెవెల్లో జరుగుతోంది. మీరు స్పెషల్ టీమ్గా ఏర్పాటు అవ్వండి. ఓకే సార్. ఇది చాలా కాన్ఫిడెన్షియల్ మ్యాటర్. ఎట్టి పరిస్థితుల్లోనూ మీడియా దృష్టికి వెళ్ళనివ్వకండి. మీరు ఎనీ టైం నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఎస్ సార్. రండి. ఏంటి దారి తప్పొచ్చారు? ఏసీపీ సీతారాం గారు వచ్చారు. వచ్చేసారా? ఎంత సిన్సియర్ ఆఫీసర్ అయినా ఈ గూటికి రావాల్సిందేనయ్యా. ఆయన రమ్మని చెప్పు. స్వర్గం లోపలికి వస్తే కదా స్వర్గంలో ఉన్న ఆనందం ఏంటో తెలుస్తుంది. నేను చెప్పేది కరెక్టే కదా? రండి సార్. ఏంటి ఆలోచిస్తున్నారు? పైన ఐఏఎస్ ఉన్నారు, మీరు ఐపీఎస్ఏ. నా రాశి అట్లాంటిది. అమ్మా, ఏ రాశిరా నీది? కన్యారాశి. కన్యారాశి సార్. కన్యారాశి. మూసుకుని మూల కూర్చో. వాళ్ళు పైకి ఎందుకు పంపిస్తున్నారు? సారో ముఖ్యమైన ఫైల్ చూస్తున్నారు సార్. ఏం నాగరాజ్, ఏంటా మీరు? సార్ మీరు కిందికి రండి. హలో హలో, కెమెరా ఏంటా? నాగరాజ్, 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 అమ్మాయిలు తీస్తారేంటి? నాగరాజ్. ఎస్ సార్. ఏంటి రండి సార్ ప్లీజ్. నువ్వు కెమెరా ఆఫ్ చేయి, కెమెరా ఆఫ్ చేయి. నాగరాజ్, నాగరాజ్, ఇక్కడ సత్యవరం. నాగరాజ్, నాగరాజ్. ఏంటి సీతారాం ఇదంతా? నువ్వు కెమెరా ఆఫ్ చేయవా? ఆఫ్ చేయి. ఏంటి సీతారాం ఇది? సారీ సార్, ఇక్కడ ప్రాస్టిట్యూషన్ జరుగుతుందని ఇన్ఫర్మేషన్. రైట్ చేయమని ఆర్డర్ వచ్చింది. సార్, మీరు ముఖ్యమైన ఫైల్ చూస్తున్నారని ఎంత చెప్పినా పట్టించుకోలేదు సార్. ఇదేనా నువ్వు చెప్పిన ముఖ్యమైన ఫైలు? సీతారాం, నేను కమిషనర్తో మాట్లాడతాను, మీరు బయలుదేరండి. ఆర్డర్ వేసిందే ఆయన. కెమెరా ఆఫ్ చేయవా? హలో సార్, మీరు ఆ ఇంట్లోనే ఉన్నారా? ఇక్కడే ఉన్నారు సార్. ఒక్కరే ఉన్నారా లేక అమ్మాయి కూడా ఉంది సార్. ఆ నాగరాజు కూడా అక్కడే ఉన్నాడా? నాగరాజు ఉన్నాడు సార్. ఆ మన్మధరాజాకు ఫోన్ ఇవ్వు. ఇస్తున్నా సార్. సార్ ఏంటి సార్ ఇదంతా? వాట్స్ హ్యాపెనింగ్? మనం అన్ని విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. మీరు సీతారాం వెంట కాకతీయ హోటల్కి రండి. ఓకే సార్. మీరు ఆ మన్మధరాజాన్ని తీసుకుని హోటల్ కాకతీయకి రండి. అక్కడికా? ముందు మీరు తీసుకురండి, చెప్తాను. ఓకే సార్. సార్, మీరు డ్రెస్ చేంజ్ చేసుకుంటే బయలుదేరదాం. వీళ్ళిద్దరిని తీసుకెళ్లి లోకల్ స్టేషన్లో వేయండి. ఫర్దర్గా ఏం చేయాలో నేను మీకు చెప్తాను. సార్ ప్లీజ్. సార్, వచ్చారుగా. విషయం మాట్లాడితే ఓ పని అయిపోతుంది. మాట్లాడేదేముంది? పోలవరం ప్రాజెక్టులో నాకు 20% వాటా ఇవ్వమని చెప్పండి. ఏంటి సార్, బ్లాక్మెయిల్ చేస్తున్నారా? అవును, బ్లాక్ మెయిలే. ఆఫీస్ టైంలో నువ్వు బయట ఏ రాజకార్యాలు వెలగబెట్టావా అన్ని బయట చెప్పానే అనుకో. టీవీలో ఈ న్యూస్ వచ్చిందంటే నీ పరువు ప్రతిష్ట మొత్తం మంట కలిసిపోతుంది. అప్పుడు తలెత్తలేవు, బయట కూడా జరగలేవు.
మీరు ఉండండి సార్. ఏంటి సార్ ఇది? ఏదో ఒక విధంగా మ్యాటర్ సెటిల్ చేసుకోవచ్చుగా. ఎలాగే సార్ 20% అడుగుతున్నారు, వాళ్ళు ఎలా ఒప్పుకుంటారు సార్? ఏంటి మిస్టర్ నిరంజన్, నీ మినిస్టర్ లాగా నన్ను జీరో అనుకుంటున్నావా? 6,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు నాకు తెలియదు అనుకుంటున్నావా? మొత్తం అడగలేదయ్యా, నాకు కొంచెం ఇమ్మంటున్నాను అంతే. దీంట్లో నీకేంటి ప్రాబ్లము? సార్ చెప్పింది కరెక్టే కదా, మిమ్మల్ని అడగలేదుగా, పార్టీ దగ్గర నుంచే కదా ఇప్పించమంటున్నారు. ఈయనకెందుకు ఇవ్వాలని అడుగుతారు కదా. బాగా అడిగావు. ఇక మీదట అందరికీ అర్థమవుతుందిలే ఈ గవర్నమెంట్ లో దేవనాథ్ రెడ్డి పవర్ ఎంత ఉందో అని. అయినా అధికారులు మీరే నిర్ణయం తీసుకుంటే ఇంకా మా రాజకీయ నాయకులు ఎందుకయ్యా? అది సార్ విషయం. డీల్ ఓకేగా, వాళ్ళతో మాట్లాడి సెటిల్ చేసేయండి. మాట్లాడండి. సీతారాం, ఇంక మీరు బయలుదేరండి. నాగరాజుని ఆ లేడీని పంపించేయండి. ఏంటి సార్ తమాషా చేస్తున్నారా? వాట్ యు మీన్? సిటీలో ప్రాస్టిట్యూషన్ ఎక్కువగా జరుగుతుందని మీరు చెప్తేనే కదా సార్ ఒక టీంని ఏర్పాటు చేసి డే అండ్ నైట్ కష్టపడి పట్టుకుంది. పోలీసుల సంగతి పక్కన పెట్టండి. పాపం పట్టుకూటి కోసం పడుపు వృత్తి చేసుకునే వాళ్ళ మీద కేసులు పెట్టి లోపలేసి బంగ్లాలో వ్యభిచారం చేసిన వాడిని తీసుకెళ్లి మినిస్టర్తో చదువు కల్పించారు కదా సార్. ఛా, చివరికి నాకు ఆ నాగరాజుకి తేడా లేకుండా చేశారు కదా సార్. సీతారాం, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఈ రాజకీయ నాయకులు ఇంతే, మనల్ని ఇలాగే యూజ్ చేసుకుంటారు. వీళ్ళెవరు సార్ మనల్ని యూజ్ చేసుకోవడానికి? ఆఫ్టర్ ఆల్ రాజకీయ నాయకులు. ప్రజలు ఓట్లేసి గెలిపిస్తేనే వీళ్ళకి పదవి. కానీ మనం సర్వీస్ ఉన్నంత వరకు డ్యూటీలో ఉంటాం. ప్రజలు వీడిని దించేస్తారు సరే, మళ్ళీ ఇటువంటి వాడినే పదవిలో కూర్చోబెడతారు కదా. ఎవరొచ్చినా సరే మనం సెల్యూట్ కొట్టక తప్పదయ్యా. నా మాట విని ఒక సెల్యూట్ పడే. ఏంటి సార్ అంత ఈజీగా చెప్తున్నారు? ప్రాణంగా ప్రేమించి వేసుకున్నాను సార్ ఈ డ్రెస్సు. నీ ఫీలింగ్ నాకు అర్థమైంది. నా సీనియర్ ఏం నేర్పించాడో అదే నీకు నేను చెప్తున్నాను. నీ సర్వీస్ పీరియడ్ని 2గా డివైడ్ చేసుకో. మొదట నీకేం కావాలో ఆలోచించుకో. నీకెంత కావాలో అంత సంపాదించుకో. రిటైర్మెంట్కి మరో 5 ఏళ్ళు ఉంది అనగా సిన్సియర్గా వర్క్ చేయండి. ఆ 5 ఏళ్ళు నువ్వు కోరుకున్నట్టు డ్రెస్ మీద, డ్యూటీ మీద ప్రేమ పెంచుకో. ఇదంతా చివరిలో చేయాలి. అంతవరకు మనం ఉండాలిగా. నా మాట విని సెల్యూట్ కొట్టే అలవాటు చేసుకో. సరే ఇంక నువ్వు వెళ్ళు. మన డబ్బు డబ్బులు ఎవరైనా ఇస్తారు, పట్టుబడ్డ వాళ్ళని బయట తీసుకురావడమే పెద్ద గొప్ప. వేరే పార్టీ దగ్గర ఇప్పిస్తానులే, నువ్వు ముందు వెళ్ళవమ్మా. ఇక్కడ నాకు చాలా పనులు ఉన్నాయి. నువ్వేంట్రా వదిలితే లోపలికి వెళ్ళి తగిలించేటట్టున్నావు? ఎప్పటికే లోపల ఉతికి ఆరేశారు, నువ్వు బండి తీరా. నువ్వక్కడుంటే నేనిక్కడుంటే. ఏ మదన్ చెప్పు. నారాజ్ ఎక్కడున్నావు? ఏంటి విషయం? నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలా? అలాగా, తొందరగా నా పప్పుకి వచ్చేయ్. సరే దారిలోనే ఉన్నాను, ఓ 5 నిమిషాలు అక్కడ ఉంటాను. వీడు దేవనాథ్ రెడ్డి కొడుకులా ఉన్నాడే. మమ్మల్ని వీడియో తీసి తిరిగిస్తాడా? సార్, సార్ వాళ్ళ పిఏ కిషోర్. హలో సార్. సార్ ఇదిగోండి. ఏం సార్ వేడి వేడిగా ఏమన్నా కావాలా? హలో సార్. హలో మన్మథరాజా, ఏదో అర్జెంటుగా కలవాలన్నారు. ఎనీ ప్రాబ్లం? అది పోలవరం ప్రాజెక్ట్ గురించి. మీ షేరేగా ఇచ్చాంగా. దీనికోసమైనా బెంగళూరు నుంచి అర్జెంటుగా రప్పించింది. దాని గురించి కాదు సార్. మినిస్టర్ దేవనాథ్ రెడ్డి 20% అడుగుతున్నాడు. అది దేవనాథ్ రెడ్డి ఆప్షన్లో ఉన్నాడు. తర్వాత నువ్వు కమిట్ అయ్యావు గనక ఆ ఆఫర్ నీకిచ్చాను. ఆ విషయం అయిపోయింది. ఎనీథింగ్ ఎల్స్? సార్ నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అది నీ ప్రాబ్లం. సార్ ప్రాజెక్ట్ మీ చేతికి వచ్చేసింది అనుకోవద్దు. దేవనాథ్ రెడ్డి తలుచుకుంటే ఎలాగైనా ఈ ప్రాజెక్ట్ను ఆపేయగలడు. అది ఎలా ఫేస్ చేయాలో నాకు తెలుసు. సార్, నేను మిస్టర్ మన్మథరాజా, సౌత్ ఇండియాలో 4 స్టేట్స్లోనూ నాకు బిజినెస్లు ఉన్నాయి. ఏ స్టేట్ పాలిటిక్స్ ఏమిటో నాకు బాగా తెలుసు. నేను చూసుకుంటాను. ఇది నీ పర్సనల్, నాకు చెప్పడం అనవసరం. ఓకే సార్, నా పర్సనల్ అని చెప్పారు, అది నేనే చూసుకుంటాను. కానీ అతని దగ్గర మీరు పర్సనల్గా లాగే.
దీంట్లో ఏముంది ఆశ్చర్యం? నా కూతురు డిస్కో క్లబ్కి వెళ్తుందని నాకు తెలుసు కదా. అదంతా సరే సార్, మీ అమ్మాయి ఒక కుర్రోడితో క్లోజ్గా మూవడం చూశారు కదా, అతను ఎవరో కాదు, నాకు పర్సనల్గా ప్రాబ్లం చేసి ఆ దేవనాథ్ రెడ్డి కొడుకు. ఈ ప్రాజెక్ట్ కట్టుబడేదే వాడి బాబు. అమ్మాయి ఎక్కడికి పోయిందో తెలియదని చెప్పడానికి నువ్వెందుకు? రేష్మా నాకేమీ చెప్పి వెళ్ళలేదు. నాకు తెలియదని చెప్పకు. పని వాళ్ళని తెచ్చి పెట్టుకుంటే దానికి వాళ్ళు భయపడతారని చెప్పి బంధువుల మనిషివని నిన్ను తెచ్చి పెట్టుకున్నాను. నువ్వు దాని మంచి చెడు చూస్తావనుకుంటే దాని గురించి నువ్వు పట్టించుకోవడమే లేదు. హాయ్ డాడ్. హాయ్ రేష్మా. ఏంటి డాడ్, యూర్ సర్ప్రైజింగ్ మీ. నథింగ్ లైక్ దాట్. ఒక బిజినెస్ మీట్ గురించి వచ్చాను, అలాగే నిన్ను చూసి వెళ్దాం అనిపించింది. మంత్లీ ట్వైస్ మీరు హైదరాబాద్ వస్తారు, కానీ ఎప్పుడు నేను చూడడానికి రాలేదుగా. కమ్ ఆన్, ఐఎమ్ ఆల్వేస్ యువర్ ఫాదర్. మీరు ఆంటీని ఏమన్నా అన్నారా? అవును, తను నీ గురించి అసలు పట్టించుకోవడం లేదు. నీ వయసుకి ఎవరు మంచివాళ్ళో ఎవరు చెడ్డవాళ్ళో తెలియదు. ఐ ఫీల్ యూ ఫాల్ ఇన్ రాంగ్ హ్యాండ్స్. ఏం డాడ్, నా గురించి ఎవరైనా తప్పుగా చెప్పారా? అంటే నువ్వేదైనా తప్పు చేశావా? లవ్ చేయడం తప్పేం కాదుగా. లవ్ చేయడం తప్పు కాదు, కానీ నువ్వు లవ్ చేస్తున్నవాడు నీ లెవెల్కి తగ్గవాడో కాదో తెలుసుకోవాలి. డూ యు నో వాట్స్ యువర్ వర్త్? మనకి ఎన్ని కంపెనీలు ఉన్నాయో చెప్పు చూద్దాం. 23. అది లాస్ట్ ఇయర్. ఇప్పుడు రీసెంట్గా 3 ఇంక్లూడ్ అయ్యాయి. ఎస్ఆర్హెచ్ ఎయిర్వేస్, ఎస్ఆర్హెచ్ టెలికాం అండ్ ఎస్ఆర్హెచ్ రిఫైనరీస్. నా కూతురువి కాబట్టి 20 సంవత్సరాల వయసుకే 26 కంపెనీలకి డైరెక్టర్ అయ్యావు. నిన్ను పెళ్లి చేసుకునేవాడు అంతకంటే ఎక్కువ కంపెనీలకు అధిపతి అయి ఉండాలని నేను కోరుకుంటున్నాను. డాడ్, అయితే నా మ్యారేజ్ 2 కంపెనీలతో జాయిన్ చేశారా? ఏంటి అలా ఉన్నావు? నీ లవ్ సిన్సియరా? ఏ డౌటా? పోనీ ఇప్పుడే వెళ్ళి పెళ్లి చేసుకుందామా? హే, బీ సీరియస్. మా డాడీకి మన లవ్ గురించి తెలిసిపోయింది. గుడ్, యూఆర్ లక్కీ. అలాగే మా నాన్నకు కూడా తెలిస్తే బాగుండు. లేదంటే తప్పు చేసిన వాళ్ళ ఆయన ముందు నసుగుతూ టైం వేస్ట్. నేను నిన్ను మ్యారేజ్ చేసుకోవడానికి మా డాడీ ఒప్పుకోరు. యు నో హూ మై డాడీ ఇస్? అతని లెవెల్కి అతని సంబంధాలు చూస్తున్నారు. మా డాడీకి అన్ని స్టేట్స్లోనూ పరిచయాలు ఉన్నాయి. సో వాట్? అన్ని స్టేట్స్లో మీ నాన్నకు పరిచయాలు ఉండొచ్చు, కానీ ఈ స్టేటే మా నాన్న చేతిలో ఉంది. అవన్నీ నేను చూసుకుంటాను. ఓకే? ఈవినింగ్ నేనే వచ్చి పికప్ చేసుకుంటాను. తమరికి వేరే వర్క్ ఏం లేదా? నీకన్నా ఇంపార్టెంట్ వర్క్ ఏముంటుంది చెప్పు. సార్, మీరు చెప్పినట్టుగా ఈ లైన్ మార్చాను సార్. హలో, నీ కొడుకు ఇప్పుడు నా కస్టడీలో ఉన్నాడు. ఎవరా నువ్వు? ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? వై నాట్? మిస్టర్ దేవనాథ్ రెడ్డి, ద మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ ఇన్ ద స్టేట్ అని నీకు నువ్వే అనుకుంటున్న వాడివి. నాకు 10 నిమిషాలు టైం ఇస్తే నా పవర్ ఏంటో నీకు చూపిస్తాను. అలాగే మీ అబ్బాయితో మాట్లాడి ఇప్పుడు ఎక్కడున్నాడో కనుక్కో. పోనివరా. డాడ్, ఎక్కడున్నావురా? రెస్టారెంట్లో ఉన్నాను. హలో, హోటల్ తాజ్లో ఉన్నాడేమో కనుక్కో. ఏ హోటల్లో ఉన్నావు? హోటల్ తాజాలో ఉన్నాను. ఏ డాడ్? మీ వాడి కారు పక్కన ఒక బ్లాక్ ఇన్నోవా ఉందేమో అడుగు. నీ కారు పక్కన బ్లాక్ ఇన్నోవా ఉందేమో చూడు. ఉంది. ఏంటి బెదిరిస్తున్నావా? కంగారు పడతావు దేనికి? అతని ముందు బ్లూ షర్ట్ వేసుకుని ఒక అతను, వెనక 2 మనుషులు ఉన్నారేమో కనుక్కో. యా, టెల్ మీ స్నేక్. రేయ్, నీ ముందు బ్లూ షర్ట్ వేసుకున్న వాళ్ళు 2 ఉన్నారా? ఉన్నారు. నీ వెనకాల ఉన్నారు డాడ్. ఎవరు వీళ్ళు? ఏదైనా ప్రాబ్లమా? ఏం లేదు. నువ్వు లైన్లో ఉండు. నువ్వు నన్ను బాగా విసిగిస్తున్నావు. ఎవరా నువ్వు? శివరాజ్ గౌడ్, SRH. ఇప్పుడు నేను తలుచుకుంటే మీ అబ్బాయిని లేపేయగలను. అదేలాగా దేవనాథ్ రెడ్డి లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఎవ్వరూ ఏ పని చేయలేరనుకుంటున్నావా? ఇప్పుడు దేవనాథే నా కంట్రోల్లో ఉన్నాడు. ఇప్పుడు
నీకేం కావాలి? ఇప్పుడు నీకు నీ కొడుకు లైఫ్, నాకు నా కూతురు. పోలవరం ప్రాజెక్టులో ఐఏఎస్లు బెదిరించి నన్ను డబ్బులు అడిగారు. పోనీలే అని ఊరుకున్నాను. నీ కొడుకు లవ్ అంటూ నా కూతురు వెంట పడుతున్నట్ట. వాడు నీకు దక్కాలంటే కంట్రోల్లో పెట్టుకో. అన్నిటికంటే ముందు ఒక విషయం గుర్తుపెట్టుకో, నీలాంటి రాజకీయవేత్తల్ని నడిపించేది నాలాంటి బిజినెస్ మెన్. సరే, నువ్వేం భయపడకు, నేను చూసుకుంటాను. గౌడ్, ఒక్క నిమిషం ఆగు. మా అబ్బాయితో మాట్లాడి నీతో మాట్లాడతాను. నువ్వు అక్కడే ఉండరా, ఇప్పుడే మాట్లాడతాను. గౌడ్, మీ అమ్మాయి విషయంలో మా అబ్బాయి తలదూర్చాడు, వదిలేయ్. ఓకే. ఆ కారు వెళ్ళిపోయిందా చూడు. అందరూ వెళ్ళిపోయారు. సరే, నువ్వు వెంటనే బయలుదేరి డైరెక్ట్ ఇంటికి వచ్చాయి. సరే డాడ్. వచ్చేటప్పుడు ఆ అమ్మాయిని కూడా తీసుకురా. డాడ్, నాకంతా తెలుసురా. నువ్వు లవ్ చేసావు కదా, ఆ అమ్మాయిని తీసుకునిరా. కమ్. డాడ్, రేష్మ, అమ్మ. Auntie look very antique, just like this house. లోపలికి తీసుకెళ్ళు. గౌడ్, నేను దేవనాథ్ మాట్లాడుతున్నా. నువ్వు వ్యాపారస్తుడివి, వేడి వేడిగా మాట్లాడతావు. నేను రాజకీయ నాయకుణ్ణి, ఆచితూచి చేస్తాను. మీ అమ్మాయి ఇప్పుడు నా కంట్రోల్లో ఉంది. ఏం భయంగా ఉందా? అదే భయంలో ఉంటూ నేనే ఫోన్ చేస్తాను. అసలు ఏం జరుగుతుందయ్యా? నాకేం అర్థం కావట్లేదు. ఏయ్, ఆ గౌడ్ నన్నే బెదిరించాడ్రా. కొద్దిసేపు ఏంటి మన చర్యను లేపేసేవాడు. మీసం మరొక ముందే రాజకీయాల్లోకి వచ్చి అడ్డమైన వాడి కాళ్ళు చేతులు పట్టుకుని ఎంతో మందిని ముంచి నిలబెట్టుకున్న సామ్రాజ్యం రా ఇది. నా బలహీనత చెర్రీరా. వాడిని తీసుకెళ్లి నన్నే బెదిరిస్తాడా? వాడు చెర్రీలు లేపారని చూశాడు, నేను వాడి కూతుర్ని తీసుకొచ్చేశాను. ఏంటయ్యా ఇది? మహాలక్ష్మినే చెర్రి ఇంటికి తీసుకొస్తేను. ఏంట్రా, పెళ్లి చేసేమంటావా? అయ్యా, మన దగ్గర అధికారం ఉంది, ఆయన దగ్గర ధనబలం ఉంది. అధికారము ధనబలము కలిస్తే ఏమిటి నువ్వు అనేది? వాడు ఒప్పుకోవాలి కదా. ఎందుకు ఒప్పుకోడయ్యా? మీరు తలుచుకుంటే ఒప్పుకుంటాడు. రాజకీయ నాయకుడు తలుచుకుంటే బిజినెస్ మ్యాన్ కాగలడు. అదే బిజినెస్ మ్యాన్ తలుచుకుంటే అంత ఈజీగా రాజకీయ నాయకుడు కాలేడు. గౌడ్, నువ్వెంతసేపట్లో హైదరాబాద్ వస్తున్నావో చెప్పు. నేనే మీ అమ్మాయిని క్షేమంగా మీ ఇంటికి చేరుస్తాను. అమ్మయ్యా, ఇక మీదట 10%, 20% అని ఊరికే మాట్లాడడం మానేసి పర్సంటేజే లేకుండా కమిట్ అయ్యారు చూసారా? బ్రహ్మాండం అయ్యా, బ్రహ్మాండం. అయ్యగారు, అతని కంపెనీలు లెక్క పెట్టాలంటేనే మన వల్ల కాదు, అలాంటిది అన్నిటినీ ఒడిచి పట్టుకున్నారే. సూపర్ సూపర్ అయ్యా. రేష్మ, నాకు ఇంగ్లీషే సరిగ్గా రాదమ్మా. నువ్వు ఇక్కడికి వచ్చాక తెలుగే మాట్లాడు, ఇంగ్లీష్ మాట్లాడద్దే. ఓకే ఆంటీ. ఏంటి, తినడానికి ఏమైనా పెట్టావా? రాగానే. అది సరే, నా కొడుకు ఆశపడ్డాడని తెలిసి మీ ఇద్దరి పెళ్లి చేద్దామనుకున్నాను, కానీ అది జరగదమ్మా. నువ్వు రా, నిన్ను మీ నాన్న దగ్గర వదిలేస్తాను. అంకుల్, అర్థమైందమ్మా, నిన్ను ప్రేమిస్తున్నాడని మీ నాన్న మా అబ్బాయిని చంపాలని చూశాడు. మమ్మల్ని ఎదిరించి మీరు పెళ్లి చేసుకున్నా మా అబ్బాయిని చంపేస్తాడు. ఎలా జరిగినా బాధ నాకే కదా. నా కొడుకు నేను ప్రేమగా పెంచాను, అదే ప్రేమ మీ నాన్నకు నీ మీద కూడా ఉంటుందిగా. లేదంకుల్, చెర్రీ లేకపోతే నేను సూసైడ్ చేసుకుంటాను. నువ్వు చెబుతున్నావు, ఇది మీ నాన్న అర్థం చేసుకోవాలిగా. మా డాడీ నేను ఒప్పిస్తాను. సార్ వచ్చారమ్మా? ఉన్నారు, రండి. రామ్మా. నమస్తే, దేవనాథ్ రెడ్డి, చెర్రి వాళ్ళ నాన్నని. అయ్యగారు కూర్చోండి. రాజకీయం, అధికారం నా దగ్గర ఉన్నాయని మీరు అసలు అనుకోనే వద్దు. ఒక తండ్రిగా ఆలోచిస్తే మీ సమస్య నాకు అర్థమైంది. మీ అమ్మాయిని జాగ్రత్తగా తీసుకొచ్చాను సార్. డాడ్, నా సంతోషమే మీకు ముఖ్యం అనుకుంటే ఈ సంబంధం ఒప్పుకోండి. బాబు,
వెళదామా? నీ కోసం మీ నాన్న ఎక్కడికో దిగొచ్చాడురా. అతన్ని చూస్తుంటే మనమంటే ఇష్టం లేనట్టుంది. పదండి వెళ్ళిపోదాం. డాడ్ ప్లీజ్. రేపు నువ్వు సూసైడ్ అది ఇది అని చేసుకుని మమ్మల్ని ఇబ్బంది పెట్టకురా, అర్థమైందా? రేష్మా రేష్మా సార్, ఆ అమ్మాయి కోపంగా వెళ్ళినట్లుంది సార్. కొంచెం చూడండి. నీకే చెప్పేది, తలుపు తెరవే. నువ్వేం చేసుకోవద్దు తల్లి. అమ్మా మీరైనా వెళ్ళి చూడండి రా, ఆ అమ్మాయి ఏమైనా చేసుకుంటుందేమో. సార్, సార్, చేసుకోవద్దమ్మా. నీకు దండం పెడతాను, తలుపు తెరవు. ఏంటి ఇంత పని చేసావు? నీకేదైనా అయితే నాన్నగారు తట్టుకోగలరా? అర్థమైంది సార్. నా కింద వాళ్ళతో సంబంధం పెట్టుకోవాలంటే నాకు బాధగానే ఉంటుంది. చూశారు కదా ఏం చేసేది. ఈ రోజు మనం ఉన్నాం, కాపాడాం. రేపు వేరే దారి లేదు సార్. మనమే కొంచెం ఆలోచించాలి. ఉన్న ఒక్క అమ్మాయి చనిపోతే మీరింత కష్టపడి సంపాదించిన దానికి అర్థం పర్థం లేకుండా పోతుంది. ఓకే, ఇట్స్ మై ఫేట్. ఎప్పుడు ముహూర్తం పెట్టుకుందామని చెప్పండి. సరే, సంతోషమేగా? అంతా నువ్వు అనుకున్నట్టే జరిగింది. చాలా థ్యాంక్స్ అన్న. నాకెందుకు, నాన్నే కదా అంతా చేసింది. సంతోషమైన వార్త చెప్పావు సరే. మమ్మల్ని కూడా పబ్బుకి తీసుకెళ్ళావు. పబ్బుకేగా, పదండి వెళ్దాం. పప్పుకు పోదాం. పబ్బుకి ఇబ్బంటారేంటి? డాన్సులు చూడాలి నేను. ఊరికే ఉండయా, ఎప్పుడు మీరిద్దరే వెళ్తున్నారు. నన్ను పబ్బుకి తీసుకెళ్ళండి, నేను డాన్స్ చూడాలరా. ఏంటి? పదండి పోదాం. సరే పద. రే, జాగ్రత్తగా తీసుకురారా. ఏయ్, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? వాడితో పోలేదా? నువ్వు వద్దని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఇంకో దాన్ని పట్టాడా ఏంటి? कोई नहीं यार, कस्टमर. हाँ बोल. డ్యూడ్, శ్యామలా, ఎక్కడున్నావు? ఏమైందమ్మా? చెర్రీ ఇంకా రాలేదురా. నీతోనే కదరా వచ్చాడు. ఇంటికి వెళ్తున్నాను అని నాతో చెప్పేసి వెళ్ళాడే. రేయ్, వాడెప్పుడు టయానికి ఇంటికి వచ్చాడు? ఇది అలవాటే కదా, ఇదేమైనా కొత్త? లేదండి, ఎంత లేట్ అయినా ఫోన్ చేసి చెప్పేవాడు. ఇప్పటిదాకా ఫోన్ చేయలేదు. ఎక్కడికి వెళ్ళాడు అని. వాని ఫ్రెండ్ ఇంట్లో ఉంటాడు, ఫోన్ చేసి కనుక్కో. ఏ అరవింద్, చెర్రీ ఏమన్నా వచ్చాడా? నిన్న రాత్రి నుంచి చెర్రీ ఇంటికి రాలేదురా. నీ ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేసి ఎక్కడున్నాడో ఏంటో కనుక్కొని నాకు ఒకసారి ఫోన్ చేయి. రే గోపాల్, ఎక్కడున్నాడు? ఫ్రెండ్స్ ఇంట్లోనే ఉండుంటాడయ్యా. కనుక్కున్నాను, వచ్చేస్తాడు. సిరి చెప్పకుండా వెళ్ళాడే, యాడికి వెళ్ళింటాడు? రేయ్, వాడు ఎక్కడున్నాడో కనుక్కో. వీళ్ళని కూడా పక్కన పెట్టుకో. నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. అందరినీ కనుక్కోండిరా. అలాగే.
నేను చెప్పిన చోటల్లో వెతకండి రా, దేన్ని వదలొద్దు, సరేనా? వెళ్ళండి వెళ్ళండి, సరే. త్వరగా. రేయ్, ఎప్పటికప్పుడు నాకు ఫోన్ చేస్తున్నాను రా. అలాగే, అలాగే. జాగ్రత్త. అన్ని చోట్ల వెతికారా? నేను చెప్పిన చోట్లన్నీ వెతికారా? ఏరా, ఏమైంది? అది అయ్యా, ఎక్కడున్నాడో తెలియలేదు. వాడు రాలేదనే విషయం నాకు ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. అది కాదు, మీరు మీటింగ్ లో ఉంటారని. ఏంట్రా మీటింగ్? తొక్కల మీటింగ్ అని. కమిషనర్ని రమ్మని చెప్పు. సార్, మీరేం బాధపడకండి, నేను ఉన్నాను కదా. మీరు చెప్పినట్టు మీడియా వాళ్ళకి ఎవరికీ తెలియకుండా నేను మేనేజ్ చేస్తాను కదా. సీతారాం, చెప్పండి సార్. ఇమీడియట్గా మినిస్టర్ దేవనాథ్ గారి ఇంటికి రా. అసలే అతనికి నాకు పడదు సార్. దీనికి సీతారామే కరెక్ట్, నన్ను నమ్మండి సార్. పోలీస్ పోలీస్. రాత్రి అయితే గోపాల్ ఇక్కడే ఉంటాడు సార్. ఆవిడకి తెలుసు సార్. పిలువు. అమ్మా, కార్ పిలుస్తున్నా, రండి. ఏ, ఆగు. నేనా? నిన్నే పిలిచేది, ఇలా రా. నీళ్ళు సార్, నేను కళ్ళు దుకాణం నడిపేదాన్ని. నిన్ను దానికోసం పిలవలేదు, ఏసీబీ గారు పిలుస్తున్నారని గోపాల్ని పిలువు. గోపాలు, ఏసీపీ నిన్ను పిలుస్తున్నారు. ఆయన ఇక్కడికి ఎందుకు వచ్చాడబ్బా? సాయంత్రం 7 గంటలకు మినిస్టర్ గారి ఇంట్లో మాట్లాడేశాడే. ఏమైనా సాయం కోసం వచ్చింటాడంటావా? సరే, రమ్మని చెప్పు. వద్దు, నేనే వస్తాను. సరే, ఏంటయ్యా? బండెక్కు. ఎందుకో? రై, మూసుకుని ఎక్కువ. ఎంత గౌరవంగా చెప్తే ఎందుకు ఎక్కాం సార్? సార్, ఆ పక్క కిటికీలు కూడా తెరవండి సార్, కాస్త గాలి వస్తుంది. ఏంటయ్యా, ఏసీ లేదా? లేదు. అదేంటయ్యా, ఏసీపీ బండ్లోనే ఏసీ లేదా? మీ పోలీస్ డిపార్ట్మెంట్ కనుక మా అయ్యగారి చేతిలో ఉండుంటే ఈ పాటికి మీ అందరికి ఏమేం కావాలో అవన్నీ నేనే చేసేసేవాడిని. తొందరగానిరా. నేను ఎంత ట్రై చేసినా నాకు వాంతులు రావయ్యా. నోట్లో ఏలు పెట్టి తీరా. మత్తులో ఉన్నప్పుడు నిన్ను విచారించరు. ఏసీపీ సాబు నిన్ను వదలడు. రావయ్యా, నువ్వు మీ ఏసీపీ.
ఎంత ఇబ్బంది పెడతారేంటయ్యా? ఎంత ఇబ్బంది పడైనా వాంతి చేసుకోవాలి. ఆ? నేను పుట్టినప్పటి నుంచి వాంతులే చేసుకోలేదని చెప్పాను కదా, చెప్తే వినరు. ఇక్కడ కూడా ఏసీ లేదా? ఆ? ఏంట్రా వాగుతున్నావ్? బయటికి లాగండి. రేయ్ బయటికి రారా. రేయ్ నిన్నేరా బయటికి రా. లాగండి. రేయ్ బయటికి లాగండి. నీకే చెప్పేది రా. ఏయ్ వదులు వదులు, లేవరా. ఏయ్ బయటికి వెళ్ళిపోండి. పైకి లేవరా. ఏసీ కావాలరా నీకు? లే. పోలీస్ డిపార్ట్మెంట్ మీ అయ్యగా చేతిలో ఉంటే ఏం చేస్తారా? చంపేస్తా. అవును, మీ అయ్యగారి కొడుకు కనిపించట్లేదని కొంచెం కూడా కంగారు లేదేంట్రా? జాలీగా తిరుగుతున్నావు ఏంటి? సార్ వాడు కనపడలేదన్న బాధతోనే సార్ నేను అక్కడికి వెళ్ళింది. చెర్రీకున్న చెడ్డ అలవాట్ల గురించి నేను అడగట్లేదు, తనకున్న మంచి అలవాట్ల గురించి అడుగుతున్నాను. మీ అయ్యగారికి సెకండ్ సెటప్ గట్రా అలాంటివి ఏమైనా ఉన్నాయా? సార్ మా అయ్యగారికి చెడ్డ అలవాట్లు ఒక్కటి కూడా లేవు. అది సరే, ఆయన గారు ఎటువంటి చెడ్డ అలవాటు చేసుకోరు. నువ్వు ఇంత విశ్వాసంగా ఉంటున్నావే, నీకు పదవి అంతస్తు ఏమన్నా ఇచ్చి మేలు చేశాడా? దాని గురించి నీకు ఎటువంటి బెంగ లేదా? సార్ నేను ఇంతవరకు మా అయ్యగారు ఉప్పు తినే బతికినాను, నా మీద డౌటా మీకు? మరి డౌట్ పడక. చెర్రీ ఆఖరి సార్ నీతోనేగా వచ్చాడు. వస్తే చెర్రీ కనపడకుండా పోవడానికి కారణం నేనే అని మీలాంటి వాళ్ళు ఎంతమంది చెప్పినా మా అయ్యగారు నమ్మరు సార్. చెర్రీతో పాటు నేను కూడా పబ్కి వెళ్ళిన మాట నిజమే, కానీ నాకన్నా ముందే ఓ అమ్మాయిని తీసుకొని చెర్రీ బయటకు వెళ్ళిపోయినాడు సార్. కానీ బయటకు వచ్చి చూసిన తర్వాతే తెలిసింది సార్ ఆ అమ్మాయిని అక్కడే వదిలేసిపోయినాడని. ఈ విషయం అయ్యగారితో ఎలా చెప్పమంటారు? చెప్పు, ఏం జరిగింది ఆ రోజు? రండి సార్. ఐఎమ్ సీతారాం, ఏసీపీ. ఎక్కడ? ఐసీయూలో ఉన్నారు సార్. ఓకే, ఈ రిపోర్ట్ అక్కడ పెట్టు. వినోద్ కండిషన్ ఇప్పుడు ఎలా ఉంది? సార్ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్. యాక్సిడెంట్లో హెడ్ ఇంజ్యూరీ అయినందువల్ల ఏ మాత్రం స్ట్రెయిన్ అవ్వకూడదని అబ్జర్వేషన్ పెట్టాం. కాసేపట్లో స్పృహ రావచ్చు. వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ ఉన్నారా? ఐసీయూలో పెట్టడం వల్ల విజిటింగ్ హౌస్లోనే వస్తూ ఉంటారు. వాళ్ళ అటెండెంట్ మాత్రం అక్కర్లేదు. తిలక్, పేషెంట్ని చూడడానికి ఎవరెవరు వస్తున్నారో అబ్జర్వ్ చేయి. అలాగే సార్. ఎప్పటికప్పుడు నాకు ఇన్ఫార్మ్ చేస్తూ ఉండు. ఓకే సార్. హాయ్, ఐఎమ్ రేష్మా. సీతారాం, ఏసీపీ. మినిస్టర్ దేవనాథ్ గారి కొడుకు చెర్రీ నీకు బాయ్ ఫ్రెండా? యా, మాకు త్వరలో మ్యారేజ్ కాబోతుంది. అలాగని నాకు తెలియలేదే. సో యాక్చువల్లీ వాట్ యు వాంట్ టు నో? చెర్రీ ఎక్కడున్నాడు? లాస్ట్ టైం మీరు ఎప్పుడు కలిశారు? 2 days బ్యాక్. ఏ చెర్రీకి ఏమైంది? ఫ్రెండ్స్ అంటున్నారు, పెళ్లి వరకు వచ్చామంటున్నారు. 2 days నుంచి ఫోన్ కూడా చేయలేదా? సార్, 2 days నుంచి నా ఫ్యాషన్ ఈవెంట్ వల్ల నేను కొంచెం బిజీగా ఉన్నాను. నేను తన ఫోన్కి చేసినప్పుడు తన ఫోన్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా వచ్చింది. అందుకే తర్వాత మాట్లాడదాం అనుకున్నాను. మీరు ఇష్టపడే కదా లవ్ చేసింది? ఎవరో ఫోర్స్ చేయడం వల్ల, టార్చర్ చేయడం వల్ల కాదుగా. సస్పెక్టింగ్ మీ? అతని కోసం నేను చావడానికి కూడా రెడీ అయ్యాను. సి, కానీ చావలేదుగా. డోంట్ బి సో మైక్రోస్కోపిక్. పోలీసులు చూపే అంత క్వైట్ న్యాచురల్.
మీ నాన్నగారు ఎక్కడ? హీఈస్ అవుట్ ఆఫ్ కంట్రీ. ఏ ఆయన మీద కూడా డౌటా? ఈ కేసులో ఎంక్వైరీ పూర్తయ్యేంత వరకు అందరి మీద డౌట్ గానే ఉంటుంది. ఈ విషయం ఎవరి దగ్గర డిస్కస్ చేయొద్దు. మీకు ఎవరి మీద డౌట్ ఉంటే నాకు ఇన్ఫార్మ్ చేయండి, ఇంక్లూడింగ్ యువర్ ఫాదర్. డాడ్, ఇది అయ్యర్ కాలేజ్ మ్యాగజైన్. దీంట్లో ఆ బ్యాచ్ గ్రూప్ ఫొటోస్ ఉన్నాయి. కాలేజీలో చెర్రీ ఎలా ఉండేవాడు? సార్, పెద్దంటి పిల్లాడు, అంత బ్రిలియంట్ ఏం కాదు, అందరి మాదిరిగానే చదువుకున్నాడు. ఎనీథింగ్ సీరియస్? నథింగ్, జస్ట్ అన్ ఎంక్వైరీ. చెప్పండి సార్, వినోద్ చనిపోయాడు సార్. ఏమైంది? తెలియదు సార్. సరే, నువ్వు అక్కడే ఉండి నేను వస్తున్నా. హాస్పిటల్కి పోనీ. సార్ రండి సార్. లేదు, మీరు చెప్పేది నేను నమ్మను. నా కొడుకు చావలేదు, మీరే చంపేశారు. కరెక్ట్ రీజన్ తెలిసేదాకా నేను బాడీని తీసుకెళ్ళను. ఎమోషన్ అవ్వకండి. ఎమోషన్ అంటారేంటండి? చనిపోయింది నా కొడుకు. ఏమైంది? సార్, పేషెంట్ చనిపోయాడు. చావలేదు, మీరే చంపేశారు. నేను మాత్రం వదలను. ఐఎమ్ గోయింగ్ టు షూ యూ. సార్, మీ ఎండి చీఫ్ డాక్టర్ ఇద్దరిని వెంటనే రమ్మనండి. సార్, యు నో దట్ వీఆర్ ద బెస్ట్ హాస్పిటల్ ఇన్ ద సిటీ. ఆయన ఏదో ఎమోషన్లో మాట్లాడుతున్నారు. మేమైతే సిన్సియర్గా ట్రీట్మెంట్ ఇచ్చాం. మీకేం కావాలో చెప్పండి. వీఆర్ ట్రాన్స్పరెంట్. తర్వాత ఏంటి సార్? సార్, నేను వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ని. పేషెంట్ కేస్ షీట్ ప్రొవైడ్ చేయమనండి. ఇఫ్ ఇట్ ఈస్ రైట్, వీ విల్ మేక్ దెమ్ అండర్స్టాండ్. దీంట్లో మీకేంటి అభ్యంతరం? ఏంటి సార్ ఇది? పేషెంట్ రోగానికి మీరిచ్చిన మెడిసిన్స్ కి ఏమాత్రం సంబంధం లేదే. ఏది ఇవ్వండి. నేను రాసిన మెడిసిన్స్ కావేవి? నేను మెయిల్లో కరెక్ట్ మెడిసిన్సే పంపించాను సార్. మా హాస్పిటల్ మెయిల్ చూడండి సార్. నేను పంపింది వేరు, వాళ్ళు రిసీవ్ చేసుకుంది వేరు. ఏంటి సార్ ఇది? ప్రిస్క్రిప్షన్ మెయిల్లో పంపడం ఏంటి? సార్, దిస్ ఈజ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఇక్కడ చీఫ్ స్పెషలిస్ట్ ఒకసారి విజిట్ చేసి వెళ్తారు. పేషెంట్కి మెడిసిన్స్ అన్ని మెయిల్లోనే పంపుతారు. దిస్ ఇస్ ఫస్ట్ టైం హ్యాపెన్ లైక్ దిస్. ఐఎమ్ రియల్లీ కన్ఫ్యూజ్డ్ సార్. ఏంటి సార్ అలా ఈజీగా చెప్పేస్తారు? మీ నిర్లక్ష్యం వల్ల ఒక ప్రాణమే పోయింది. ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్ వేరు, మీరు ఇచ్చిన మెడిసిన్ వేరు. ఏంటి సార్ ఈ అన్యాయం? మేము కరెక్ట్ మెడిసిన్స్ ఇచ్చాం సార్. ఇంతవరకు ఎప్పుడు ఇలా జరగలేదు. ఏంటి సార్ మీరు ఇచ్చే మెడిసిన్? చూస్తున్నాం కదా, కళ్ళెదురుగా కనిపించినా కూడా మీరు దబాయిస్తారేంటి? అది కాదు సార్, మీరు చెప్పేది కాస్త వినండి. ఏంటి సార్ వినేది? ఒక ప్రాణం పోయింది ఇక్కడ. మీరు అలా మాట్లాడితే ఎలా సార్? వెంటనే సైబర్ స్టేషన్కి ఫోన్ చేసి ఈ కేసు గురించి ఎంక్వైరీ చేయమని. ఓకే సార్. ఏంటి సీతారాం, ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? నడుస్తుంది సార్. నడుస్తుందా? ఇదేమైనా రోడ్డు మీద కారా బస్సా నడుస్తుందని కూల్గా చెప్తున్నావు? ఏంటిది సీతారాం, నువ్వు చేస్తున్న ఇన్వెస్టిగేషన్ వల్ల సార్ కొంచెం ఇబ్బంది పడుతున్నారు. మీరు బాధపడేందుకు నేనేం చేశాను సార్? అది నీ ఇన్వెస్టిగేషన్లో చెర్రీకి సంబంధించిన వాళ్ళని కూడా విచారిస్తున్నావని సార్ ఫీల్ అవుతున్నారయ్యా. సార్, ఇన్వెస్టిగేషన్ అంటే అలాగే ఉంటుంది. మీకు తెలియదే ఉంది సార్. అందుకని వాడు పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని అడుగుతావా? నువ్వు కారణమా, మీ నాన్న కారణమా అని? ఆ ఇన్వెస్టిగేషన్ లో నిన్ను కూడా ఒక సామాన్యుడికి ఏ అవసరాలు ఉంటాయో అవన్నీ అడిగినందుకు నాకు బోల్డ్ అంత మర్యాద చేశాడయ్యా. కొట్టి మరీ బెదిరించాడయ్యా. ఏంటయ్యా, విండి కూడా తీసుకెళ్లి బెదిరించావంట? ఏయ్, నేను నిన్ను బెదిరించానా? లేదు, విచారించారంతే. ఎంక్వైరీ చేశాను అంతే. మిమ్మల్ని కూడా ఎంక్వైరీ చేద్దాం అనుకున్నాను. చూసారా సార్, నన్ను కూడా ఎంక్వైరీ చేయాలంట. తప్పిపోయింది నా కొడుకు. అది మీకు, కానీ కనిపించకుండా పోయింది ఒక వ్యక్తి. ఆ వ్యక్తికి సంబంధించిన తండ్రి ఒక బలమైన రాజకీయ నాయకుడు. ఆ తండ్రి తన రాజకీయ స్వలాభం కోసం తన కొడుకుని చెడగొట్టుండొచ్చుగా. ఏం మాట్లాడుతున్నావు సీతారాం? అది కాదు సార్, పక్క స్టేట్లో ఇలాగే జరిగింది. ఒక రాజకీయ నాయకుడు కొడుకు కనపడకుండా పోతే సిబిసిఐడికి కేసు అప్పగించారు. ఆ సిబిసిఐడి ఎంక్వైరీలో 12 సంవత్సరాల తర్వాత తెలిసింది ఏంట్రా అంటే ఆ రాజకీయ నాయకుడే తన కొడుకుని చంపించడానికి గొడవ రాలేదా? వీళ్ళ అబ్బాయి లవ్ చేసింది ఈయన గారికి ఇష్టం ఉండకపోవచ్చు, ఈయన ఏమైనా చేస్తుండొచ్చుగా. ఏంటి నీ ఉద్దేశం? నేనే నా కొడుకుని కిడ్నాప్ చేశానా? ఉండొచ్చు అని చెప్తున్నాను. ఏంటి అని అడిగితేనేగా సమాధానం దొరికేది. సార్, వీళ్ళని మాత్రమే కాదు సార్, చాలా మందిని ఎంక్వైరీ చేస్తున్నాం. దీనికి బయట వాళ్ళంతా సహకరిస్తుంటే ఈయనకి మాత్రం ఎందుకు సార్ కోపం? సార్, ఈ కేసు విషయంలో మీరు నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చి ఎజ్యూరెన్స్ ఇచ్చారు కాబట్టి నేను టేకప్ చేశాను. ఎప్పటికీ మించిపోయిందేం లేదు. విచారించిన ఫైల్ మీకు ఇచ్చేసి నేను రిలీవ్ అయిపోతాను. అది కాదు సీతారాం. సార్, దయచేసి ఇది పూర్తయ్యే వరకు నన్ను ఎవరూ డిస్టర్బ్ చేయొద్దు ప్లీజ్. ఇబ్బంది పెట్టకండి సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్, నన్ను నమ్మండి సార్, తొందరగానే పని అవుతుంది.
చెప్పు సార్ డాక్టర్ పంపించిన ప్రిస్క్రిప్షన్ మెయిల్ని ఎవరో కావాలనే సర్వర్లో మార్చి రాంగ్ మెడిసిన్ని అప్లోడ్ చేశారు సార్. డాక్టర్లు మెయిల్లో వచ్చిన ఆ మెడిసిన్ చూసి ఆ ప్రిస్క్రిప్షన్ ప్రకారమే ట్రీట్మెంట్ ఇచ్చారు సార్. అవి రాంగ్ మెడిసిన్స్ అవ్వడం వల్ల అతను చనిపోవడం జరిగింది సార్. డిస్క్రిప్షన్ మార్చడం సాధ్యమా? సాధ్యమే సార్. మెయిల్ డౌన్లోడ్ చేయడానికి చాలా మార్గాలు ఉన్నాయి సార్. సాఫ్ట్వేర్ చేంజ్ చేసి దాన్ని డౌన్లోడ్ చేసి ఆ సాఫ్ట్వేర్ ద్వారా ఆ దొంగ ఎవరు, దీని వెనకాల ఎవరున్నారన్నది మనం కనుక్కోవచ్చు సార్. ఎవరు చేశారన్నది కనిపెట్టారా? దాని గురించి ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం సార్. తొందరలో కనుక్కుంటాం సార్. మిగతా డీటెయిల్స్ అన్ని ఈ ఫైల్లో ఉన్నాయి సార్. ఓకే, మీరు వెళ్ళండి. ఓకే సార్. ఎస్, ఏం కావాలి? శ్యామల ఇల్లుదేనా? అవును, ఆమె హస్బెండ్ని. ఏం కావాలి? సార్ సార్ ఏం కావాలి? మాట్లాడదాం, కూర్చోండి. మీరెవరో చెప్పనే లేదు. ముందు కూర్చోండి. ఎవరు సార్ మీరు? కూర్చో. శ్యామలని పిలు. శ్యామల, శ్యామల ఒకసారి ఇట్రా. ఎవరు సార్ మీరు? కూర్చోండి. అది కూర్చోదులండి, ముందు మీరెవరో చెప్పండి. ఐఎమ్ సీతారాం, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఐఎమ్ వెంకటేష్, ఎంబీ ఎల్ఎల్బి. మినిస్టర్ గారు అబ్బాయి చెర్రీ కాలేజీలో మీకు ఫ్రెండేనా? సార్ మేమిద్దరం ఒకటే బ్యాచ్ అంతే. నేను ఎప్పుడు చెర్రీతో మాట్లాడిందే లేదు సార్. నా మటుకు నేను చదువుకునేదాన్ని. సార్ శ్యామల చాలా మంచిది. మాకు ఎంగేజ్మెంట్ అయ్యి 2 నెలల తర్వాత మ్యారేజ్ అయింది. దాంట్లో ఒకరోజు, ఆ 2 నెలల్లో ఒక్కరోజు కూడా నాతో మాట్లాడలేదు. పెళ్ళయ్యి 1 నెల తర్వాత కూడా నాతో మాట్లాడడానికి సిగ్గుపడింది. భయపడద్దు, జస్ట్ నార్మల్ ఎంక్వైరీ. మీకు చెర్రీ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే నాకు చెప్పండి. మీ సెల్ నెంబర్ చెప్పండి. 9393434307 సార్. నేను ఆవిడ నెంబర్ అడిగాను. నా నెంబర్ లాస్ట్లో 07 సార్. తనది 08 సార్. ఏ ఆవిడ చెప్పదా? నీ నెంబర్ చెప్పు. 9393434308. ఓకే, సీ యూ. సార్ సార్ ప్లీజ్ సార్, ఏదైనా ఉంటే ఫోన్లో మాట్లాడుకుందాం సార్. పోలీసు వాళ్ళు ఇంటికి వస్తే నైబర్స్ అందరూ తప్పుగా అనుకుంటారు సార్. మాది డీసెంట్ ఫ్యామిలీ సార్.